గొల్లలు ఎవరికి పెద్దగా పట్టింపు లేని వారిగా ఉంటారు. కొండలను లోయలను ఆవాసాలుగా మార్చుకొని ఉంటారు. మనుషులు ఎవరు పట్టించుకుని వారిగా ఉంటారు. అటువంటి గొల్లలకు దేవదూత వర్తమానం అందించింది. ఆ సమయంలో రోమన్లు పరిపాలిస్తున్నారు. ఎంతో గొప్ప గొప్పవారు ఆనాటి సమాజంలో ఉన్నప్పటికీ ఎవరి వద్దకు కూడా రక్షకుని వార్త వెళ్ళలేదు. పామరులు సర్వసాధారణమైన జీవితాన్ని కలిగి మనుష్యులకెవరు పట్టని గొర్రెల కాపరుల వద్దకు క్రీస్తు జనన వార్త వెళ్ళిపోయింది. గొర్రెల కాపరులను మనుషులు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. ఎస్, దేవుని మహిమపరిచిన ఆ గొర్రెలు ఈరోజు మనకు మాదిరి. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? ఈ క్రిస్మస్ దినాలలో అందరూ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే సెలబ్రేషన్ కొరకైన అనుకూలమైన పరిస్థితులు నా జీవితంలో నా కుటుంబంలో లేవు.